ప్రశాంత్ వర్మ ఈ కుర్ర డైరెక్టర్ కి టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ఫస్ట్ లో నలుగురు ట్రెండింగ్ హీరోయిన్స్ తో కలిసి AWE సినిమా చేసి వావ్ అనిపించాడు. నెక్స్ట్ రాజశేఖర్ తో కల్కి సినిమా చేసి ఆయనకి సూపర్ హిట్ ఇచ్చాడు. నెక్స్ట్ తేజ సజ్జాతో జాంబిరెడ్డి సినిమా చేసి కొత్త కాన్సెప్ట్ పరిచయం చేస్తాడు. నెక్స్ట్ తేజతోనే హనుమాన్ సినిమా చేసి సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ వచ్చి పడ్డాయి. అలా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. కానీ ఆ ఫేమ్ తో నెక్స్ట్ సినిమా భారీ స్థాయిలో ప్లాన్ చేసి కొంచెం ఇబ్బంది పడ్డాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా లాంచ్ కూడా ప్రశాంత్ తో చేస్తాడని అన్నారు. కానీ మధ్యలో ఒక ప్రొడక్షన్ హౌస్ తో గొడవ కెరీర్ ని రిస్క్ లో పెడుతోంది అనుకున్నాం. కానీ ఇప్పుడు అన్ని సర్దుమణిగాయి. సో బాలయ్య కొడుకు ఫస్ట్ సినిమా సింబా లైన్ లో ఉంది. అలానే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా కాంతార హీరో రిషబ్ శెట్టితో చేస్తున్నాడు. ఇలా ఇంకో భారీ ఆఫర్ కూడా చేతిలో ఉందట. అయితే ఇప్పుడు రూపొందుతున్న జై హనుమాన్ పూర్తిగా భిన్నమైన స్థాయిలో ప్లాన్ అవుతోంది. ఈసారి 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా హీరోగా రిషబ్ శెట్టి చేరడం సినిమాకు కొత్త స్థాయి తీసుకువచ్చింది. ఇక సినిమాలో కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటిని ఎంపిక చేయటం మరో ముఖ్యమైన పరిణామం. రానా ఎంచుకునే పాత్రలు సాధారణంగా కథలో బలమైన కథని కలిగి ఉంటాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు అదనపు బలమిస్తాయి. దీంతో జై హనుమాన్ కేవలం సీక్వెల్ గా కాకుండా భారీ మల్టీ స్టారర్ అనే ఇమేజ్ తో ముందుకు సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత MM కీరవాణిను ఎంపిక చేశారు. ఇప్పటికే కొన్ని మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తయ్యాయని సమాచారం. కీరవాణి సంగీతంలో ఉండే ఆధ్యాత్మికత, ఎమోషనల్ డెప్త్, గ్రాండియర్ ఇవి ఈ సినిమాకు ప్రత్యేకమైన అనుభూతి తీసుకురావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ క్వాలిటీతో సినిమాను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. త్వరలోనే కర్ణాటకలోని చారిత్రాత్మక ప్రదేశమైన హంపీలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని ప్రాచీన శిల్పకళా వైభవం సినిమా విజువల్ రిచ్నెస్ కు తోడ్పడే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి పారితోషికం గురించి వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఇది నిజమైతే ఆయన కెరీర్ లోనే అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోయినా ఆయనకు పెరుగుతున్న మార్కెట్ ను చూసినప్పుడు ఈ స్థాయి పారితోషికం ఆశ్చర్యంగా అనిపించదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే జై హనుమాన్ ఒక సాధారణ సీక్వెల్ కాదు. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, ప్రముఖ టెక్నీషియన్లు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణం ఈ అన్ని అంశాలు కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది.